హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం అండి. కాజు బర్ఫీ ఇది మనకి ఎక్స్పెన్సివ్గా దొరికే స్వీట్, కానీ అందరూ ఇష్టంగా తినే స్వీట్ కదండి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు జీడిపప్పు, పంచదార, యాలకులు అండి. మనం ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే సగానికి కంటే తక్కువ పంచదార తీసుకోవాలి. పంచదార చాలా తక్కువ పడుతుందండి, ఇది కమ్మటి స్వీట్ కదా. ఇప్పుడు ఒక 4-5 యాలకులు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులన్నిటిని మిక్సీలో వేసుకుని బరకగా పట్టుకోవాలి. కాస్త నూకలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. అప్పుడే మనకి కాజు బర్ఫీ బాగుంటుంది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని బాండీలో పంచదార వేసుకోండి. పంచదార ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఆ పంచదార అంతా కరిగిన తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసుకోండి. దీనికి పాకమేం అక్కర్లేదండి, కరిగితే సరిపోతుంది. మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ అంతటినీ కూడా ఇప్పుడు ఈ పాకంలో వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూనే ఉండాలండి, అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. ఇది మనకి అయిపోయింది అలా తెలుస్తుందంటే కొద్దిగా తీసుకుని మనం పొయ్యి మీద ఉండగానే చూస్తే అట్లా ఉండలాగా అవుతుంది అంటే అయిపోయినట్లే. మనం దీన్ని పక్కన పెట్టుకుని కాస్త ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండిలా కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒత్తుకోవాలండి. బటర్ పేపర్ మీద అయినా ఒత్తుకోవచ్చు, లేదా చపాతీలు ఒత్తే కర్ర మీద అయినా కూడా ఒత్తుకోవచ్చండి. చపాతీలు ఒత్తే కర్ర మీద అయితే కనుక మీరు కాస్త నెయ్యి వేసుకుని ఒత్తుకుంటే సరిపోతుంది. ఇవి మరీ ప్రెజర్ అప్లై చేసి ఒత్తుకోకూడదండి, చాలా లైట్గా పైన ఒత్తాలి. మనకు కావలసినంత దలసరి వచ్చిన తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెజర్ అప్లై చేసినా కూడా బాగుండదనమాట. కాజు బర్ఫీ కాస్త పలచగానే ఉంటాయి కాబట్టి వీడియోలో చూపించినంత పలచగా ఒత్తుకుని మీరు డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా పాకం కుదిరింది అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మీకు ఈజీగా వచ్చేస్తాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. మనం తక్కువ ఖర్చుతో కాజు బర్ఫీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.